సాయిరాం పిల్లలు, బాబులు, మనవళ్ళు, మనవరాళ్ళు, పెద్దలు, పిల్లలు అందరూ బాగున్నారా నాన్న? చక్కగా నేర్చుకుంటున్నారా? మన చెప్పిన గుణింతాన్ని నేర్చుకున్నారా నాన్న? అంటే మీకు ఒత్తుగా చెప్పాను, ఇప్పుడు చాగుడింత చెప్తాను నాన్న. ఒకసారి మనం గురువును కూడా తలుచుకుందాము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరర్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఉన్నారు కాబట్టి గురువుని తలుచుకుంటే మనకి రానిది లేనిది ఏమీ ఉండదు నాన్న. ఇప్పుడు మనం గుణింతానికి వెళ్ళిపోదామా తండ్రి? చకు దీర్ఘమిస్తే చా గుడిస్తే చి, చాగుడి దీర్ఘమిస్తే చి, చాకొమ్మిస్తే చు, చాకొమ్ము దీర్ఘమిస్తే చూ, చాకు వృత్తమిస్తే చ్రు, చాకు వృత్తం దీర్ఘమిస్తే చ్రు, చాకేత్వమిస్తే చే, చాకేత్వం దీర్ఘమిస్తే చే, చాకైత్వమిస్తే చై, చాకోత్వమిస్తే చో, చాకోత్వం దీర్ఘమిస్తే చో, చాకౌత్వమిస్తే చౌ, చాకు సున్నా పెడితే చం, చాకు 2 సున్నాలు పెడితే చహ. నానా ఇప్పుడు ఒత్తు చాకుడిందో ఒకసారి చెప్పాను బంగారు, రెండోసారి మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను. చక్కగా వినండి, శ్రద్ధగా వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన సొసైటీకి అందరికి ఎంటైర్ వరల్డ్కి ఉపయోగపడుతుంది బంగారు. చాకు దీర్ఘమిస్తే చా గుడిస్తే చి, చాకుడు దీర్ఘమిస్తే చి, చాకొమ్మిస్తే చు, చాకొమ్ము దీర్ఘమిస్తే చూ, చాకు వృత్తమిస్తే చ్రు, చాకు వృత్తం దీర్ఘమిస్తే చ్రు, చాకేత్వమిస్తే చే, చాకేత్వం దీర్ఘమిస్తే చే, చాకైత్వమిస్తే చై, చాకోత్వమిస్తే చో, చాకోత్వం దీర్ఘమిస్తే చో, చాకౌత్వమిస్తే చౌ, చాకు సున్నా పెడితే చం, చాకు 2 సున్నాలు పెడితే చహ. నానా మీరు ఈ గుణింతాన్ని చక్కగా శ్రద్ధగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనము ఈ చాగుణింతాన్ని తప్పనిసరిగా కూడా రిపీట్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి. ఓకేనా బంగారు తండ్రులారా, పాపల్లారా, బాబుల్లారా, పిల్లల్లారా, పెద్దల్లారా, మీ అందరికీ భగవంతుడి ఆశీర్వాదంతో నా ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు ఉంటాయి. సాయిరాం నాన్న.